చూడండి, ఇది చికెన్ అండి. ఈ చికెన్ కూర. ఇది పులిహార అండి. పులిహార చేశాను ఇవాళ. పులిహార అండి ఇది. తర్వాత వచ్చేసి ఇది సేమియా అండి. సేమియా కొంచెం ఎర్రగుందా అనుకుంటున్నారా? ఇది బెల్లంతో చేశానండి. బెల్లంతో చేసింది, అందుకని కొద్దిగా ఎర్రగుందండి ఇది. సేమియా అండి ఇది సేమియా. తర్వాత అదే మా బాబు వాళ్ళు వస్తున్నారని అందుకని చేశానండి. మా బాబుకి మా పాపకి ఎత్తుకెళ్తాను. చూడండి, ఇది సేమియా. తర్వాత వచ్చేసి ఇది పులిహార అండి. పులిహార. ఇది చికెన్ అండి. అంటే పులిహారలోకి చికెన్ బాగుంటుందండి, తింటాకు బాగుంటుంది. చికెను పులిహార బాగుంటుంది. పులిహార కూడా చింతపండుతో కాదండి, నిమ్మకాయలతో చేశాను. నిమ్మకాయ పులిహార, నిమ్మకాయ రసంతో చేసామండి. తర్వాత వచ్చేసి సేమియా కూడా బెల్లంతో చేశాను. బెల్లం కూడా అది ఏ బెల్లం అంటే అరిసెలకి వేసే బెల్లం అండి. అది అరిసెలకి వేసే బెల్లం. చాలా గట్టి కొడదు ఆ బెల్లం. నలగ కొట్టాలంటే బాగా గట్టి కొట్టాలి, నలగ కొట్టేయాలి. ఆ బెల్లం త్వరగా కరగదండి, గట్టిగా ఉంటుంది బెల్లం. ఆ బెల్లం వేసానండి. అది అరిసెలకి చేసేది. అరిసెలకి చేసేది. కొంత షుగర్ పేషెంట్లు కూడా తింటారండి ఆ బెల్లం. అంటే కొద్దిగా ఎర్రగా ఉంటుంది ఆ బెల్లం, బాగా రంగు బాగా ఎర్రగా ఉంటుంది ఆ బెల్లం అండి. అది సేమియా కాశాను, బాగానే ఉంటుంది సేమియా. సేమియా మటుకి వంక పెడతలేదు, సేమియా సూపర్గా ఉంటుంది. సేమియా అండి అది బాగున్నాయండి. చికెను పులిహార వండుకోండి, బాగుంటాయి. చికెన్ పులిహార బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా చికెను పులిహార చేస్తానండి. దాంట్లోకి అదే బాగుంటుంది. దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు, కానీ లేకపోతే టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి బాగుంటుంది, లేదా గోంగూర పచ్చడి పులిహారలోకి. చికెను కూర కొద్దిగా పులుసుగా, కొద్దిగా లైట్గా, అంత పులుసు కాదండి, ఒక మాదిరిగా గుజ్జుగా చేసుకుంటే అది బాగుంటుంది. చూడండి, మా వీడియోలు చూడండి, నేను అన్నీ పెడతా ఉంటాను. నిన్న సెంటర్కి వెళ్ళి కూడా తీశాను. అదే టపక్కాయలు పండగ కదండి, దీపావళి పండగ కదా, అది టపక్కాయలు కొట్లు సెంటర్కి వెళ్ళి తీసుకొచ్చాను. పెద్ద పెద్ద కొట్లే పెట్టారండి, బాగున్నాయి. కొనటం కూడా బాగా కొంటున్నారు. చూడండి, నిన్న ఆ వీడియోలు పొద్దున పెట్టున్నాను, ఇవాళ పొద్దున పెట్టానండి. రాత్రి తీసిన వీడియోలు. రాత్రి మసీదులు కూడా తీసానండి, ఎందుకంటే వాళ్ళది నిన్న జెండాలు పండగ అంట, జెండాలు ఊరేగిచ్చారు నిన్న. అది కూడా తీసానండి. అది కూడా ఒకటి పెట్టినట్టున్నాను, ఇంకా ఉందండి, పెడతాను. అది కూడా ఇంకా 2 ఉన్నట్టున్నాయి, పెడతాను. మా వీడియోలు చూడండి మరి ఏనండి, ఇలా చేసుకోండి వంటలు. అంటే నాకు వంటలు పెద్ద చేత కదండి, ఎగతాలు చేయొద్దండి ఎవరు. ఇవే చేస్తాను, ఎంతకంటే వంటలు నాకు రావు. మామూలు ఇంట్లో అన్న కూరల వరకే. వంటలు మటుకి పిండి వంటలు ఏం చేయను, మా పాప చేసిద్ది, లేకపోతే మా కోళ్ళ చేసిద్ది. అంతేగాని నేను పిండి వంటలు ఎక్కువ చేయను. చేస్తే పులిహార, సేమియా, ఇదే అండి చేసేది ఎక్కువ. అంటే కూరలు అయితే ఏదైనా వండుతా, ఏ కూరలైనా వండుతా, ఏ కూరలో వండుతా, కానీ తినను నేను. అన్ని కూరలు వండుతా, ఇది అదే అని లేదు, అన్ని కూరలు వండుతా. చేపలు, రొయ్యలు అవన్నీ కూడా వండుతా, అని తినను. ఈ చికెన్ అని తినేది, చికెన్ కూడా ఒక పూట తింటే 2వ పూట తిన్నాక, అది కూడా ఎక్కువ ముక్కలు వేసుకున్నానండి. పులుసు వరకు వేసుకుంటాను కొద్దిగా, అంతే, ఎక్కువ తిన్నాను. చూడండి, పులిహార బాగుందండి, చూస్తాక బాగుంది కదా, తింటాక కూడా బాగుంటుందండి. జీడిపప్పు, శనక్కాయ పప్పు, శనక్కాయ గుళ్ళు, తర్వాత అవి వేసానండి. అంటే పచ్చిమిర్చి వేసాను. పులిహారకి నిమ్మకాయలు వేసానండి. నిమ్మకాయ పులిహార
చింతపండు కాకుండా నిమ్మకాయ పులిహార. నేను చేసేది అదే. నేను ఎప్పుడు చేసినా అదే చేస్తాను. చూడండి, వాళ్ళ వంటలు చేస్తూ ఉన్నాను, వాళ్ళ ఇంటికాడ ఉన్నాను. మరి కొట్టుకాడికి వెళ్ళలేదు. సాయంకాలం నుంచి తీయాలి కొట్టు. ఇంకా ఇలా ఉదయం నుంచి ఇంటికాడ ఉన్నాను. నేను వంటలు చేస్తా. ఇప్పుడు దాకా చేయటమే సరిపోయింది నాకు. పులిహార చూడండి, పులిహార బాగుంది కదా. చికెన్ కూడా బాగుంది అన్నట్టు. చికెన్ కూడా బాగుంటుంది. సేమియా కూడా బాగుంటుంది. సేమియా కూడా ఇలా కాసుకోండి. ఇది షుగర్ పేషెంట్ కూడా కొద్ది తినచ్చు, ఎందుకంటే పంచదార లేదు కాబట్టి కొద్ది తినచ్చు. పంచదార కొంచెం లైట్గా వేస్తాం అంతే. ఇంకా బెల్లం సేమియా మటుకు సూపర్గా ఉంటుంది. తినే వాళ్ళకి సూపర్గా ఉంటుంది సేమియా. అంటే బాగా రంగు ఉంటుంది, తెల్లగా వచ్చింది. కానీ ఇది రంగు బెల్లం వేసాను కదా, ఎర్ర బెల్లం వేసాను కదా. ఎర్ర బెల్లం వేస్తాను. ఈ ఎర్ర బెల్లం వల్ల ఇలా ఉంది రంగు, లేకపోతే బాగుంటుంది తెల్లగా. ఆ ఎర్ర బెల్లానికి పాలు కనపట్ల, అసలు పాలు తెల్లదనం లేదు. పాలు మడి ఎక్కువ వేస్తాను, నీళ్ళు తక్కువ పాలు ఎక్కువ. రుచి కూడా బాగుంటుంది. అన్నీ వేస్తా వాటిల్లో, కిస్మిస్లు కానీ జీడిపప్పు కానీ మరి కొబ్బరి ఇవన్నీ వేస్తానండి. ఏలక్కాయలు ఇవన్నీ వేస్తాం. బెల్లం, సేమియా, సగ్గుబియ్యం అవండి. చూడండి మా వంటలు కూడా చూడండి. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. తర్వాత మీ వాళ్ళకి పంపండి, మా వీడియోల గురించి చెప్పండి. మీరు చూసి వదిలేయకుండా నలుగురు చెప్పండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మీతో వదిలేయకుండా నలుగురు చెప్పండి. వాళ్ళు ఇంకెవరికైనా చెప్తారు. ఎందుకంటే మా ఛానల్ గురించి, ఛానల్ కూడా తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొడితే మా వీడియోలు మొత్తం వస్తాయండి. యూట్యూబ్లో కొట్టాలి, యూట్యూబ్లో కొడితే మా వీడియోలు వస్తాయి. ఇంకా ఏ ఛానల్లో రాదు, యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, ఆ ఛానల్లో కొట్టండి. తాడేపల్లి కే శాంతి ఛానల్ పేరు. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసంబ సెంటరు 17వ వార్డు నేను ఉండేది. అడ్రస్ కూడా ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్కళ్ళు అడ్రస్ చెప్పట్లేదు, ఎక్కడ ఉంటుందో ఏంటో అని చెప్పి అంటారని నేను అడ్రస్ కూడా చెప్తున్నానండి. అడ్రస్ చెప్పేంత నాకేం భయం లేదు. అడ్రస్ మొత్తం ఫుల్ చెబుతాను, పేరుతో సహా అన్నీ చెప్తా ఉంటా. ఎవరైనా వచ్చి పలకరేయాలనుకుంటే పలకరేయచ్చు. ఎందుకంటే వీడియోల గురించి కూడా మంచిగా చేయమని చెప్పచ్చు, కొద్దిగా ఎంకరేజ్ చేయొచ్చు మీరు. ఒకళ్ళు బాగాలేదని కూడా చెప్పచ్చు. బాగాలేదండి మరి మంచిగా అది ఏంటంటే మంచిగా చేస్తాం. ఇంకా అవేమి వీడియోలు చేయాలో అవి మీరు కొద్ది సలహాలు కూడా ఇస్తే నేను చేస్తా, ఎలా చేయాలో. అది అంటే నాకు తెలిసిన వరకు చేస్తున్నాను. అంటే ఏదైనా సరే రోడ్డు మీద ఏది జరిగినా కూడా నేను తీస్తూనే ఉంటా వీడియో. అది పండగల్లో ఏదైనా తీస్తూ ఉంటా. సంక్రాంతి అయినా, దీపావళి అయినా, మరి దసరా అయినా, వినాయక పండుగ అయినా, ప్రతి ఇది కూడా నేను పెడుతూనే ఉంటా వీడియోలు. చూడండి, మా వీడియోలు చూడండి, మరి వినండి. మంచి వీడియోలు చేస్తుంటా, మంచి వీడియోలు పెడతా ఉంటాను. ఇవి కొంతమందికి నచ్చుతాయి, కొంతమంది నచ్చవు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జనరేషను ఇప్పుడంతా ఈ కుర్రకారంతా కామెడీలు కావాలి, వాళ్ళకి కామెడీలు కొంచెం బూతులు కావాలి. అవి చూస్తారు. ఎందుకండి అవి ఈ పద్ధతిగా ఉపదేశంగా ఒక కుటుంబం గురించి అవి అసమంటి వినాలి, అసమంటి తెలుసుకోవాలి, వినాలి. ఇదివరకు పెద్దలు ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్దలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పెద్దలు చెప్పట్లేదండి. పెద్దలు ఉన్నట్లేదు ఇంట్లో ఎవరు కూడా పెద్దవాళ్ళు ఉన్నాయి. అట్లా తీసుకెళ్ళి అనాథాశ్రమంలోనూ, ఆశ్రమంలోనూ, అడవుల్లోనూ, రోడ్ల మీదనూ, బజార్లోనూ, బస్ స్టాపుల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ ఇంటికెళ్ళి ఎడారులు అట్ట వదిలేస్తున్నారు ఇప్పుడు పెద్దవాళ్ళని. ఎందుకంటే అలా చేయగాకండి ఎవరు కూడా. ఎందుకంటే రేపు మీకు అదే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళని చేశారంటే మీకు అదే పరిస్థితి వచ్చింది. అలా చేయగాకండి, ఎవరు కూడా చేయగాకండి. వాళ్ళ కాలం తీరిపోయిందాక మీరు చూసి పడేయండి, అంతేగాని వాళ్ళు అలా వదిలేయగాకండి. వదిలేస్తే అది మీకు పాపం, మీ బిడ్డల తరం కొట్టిద్ది అది. ఎందుకంటే మిమ్మల్ని కని పెంచి మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తే వాళ్ళు ముసలితనం వచ్చేసరికి మీరు వదిలేస్తున్నారు. అలా వదిలేయగాకండి ఎవరు కూడా. అలా వదిలేయగాకండి. వాళ్ళు కాలం అయిపోయింది కాబట్టి వాళ్ళు చేసే శక్తి లేకపోయినప్పుడు మీరు కొద్ది పెట్టాలి, వాళ్ళకి పెట్టాలి, చూడాలి. వాళ్ళ తరం అయిపోయింది కాబట్టి వాళ్ళు టైం అయిపోయిందాక ఉండాలి. టైం అయిపోతే పడేయండి, చచ్చిపోతే అప్పుడు పడేయండి. అంతేగాని తీసుకెళ్ళి వాళ్ళని కొనూపురతో తీసుకెళ్ళి పడేసి రావటం, రోడ్ల మీద వదిలేసి రావటం, మరి కాలువలంట వదిలేయటం, రోడ్లంట వదిలేయటం, రైలుగట్లంట వదిలేయటం, మరి బస్ స్టాపుల్లో వదిలేయటం, రైల్వే స్టేషన్లో వదిలేయటం, తీసుకెళ్ళి అడవుల్లో, పొట్టల్లో, చెట్టల్లో ఇలా చేస్తున్నారు. నేను చాలా చూశాను. అంటే టీవీలో కానీ
ఫోన్లో కానీ చూశాను నేను. అందుకని చెప్తున్నానండి, ఎవరు కూడా కోప్పడి కాకండి. ఎందుకంటే అలా చెప్తున్నానంటే రేపు మనకి కూడా అదే పరిస్థితి రాకూడదు. ఇప్పుడు వాళ్ళని చేశారంటే మనకు అయితే పరిస్థితి వచ్చింది. అట్లా చేయగాకండి, ఎవరు చేయగాకండి. ఎందుకంటే తల్లి తండ్రి మీకు జన్మనిచ్చారు కాబట్టి, మీకు జన్మనిచ్చి మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసి, మిమ్మల్ని ఒక ఇంటి వాళ్ళని చేసి, మీకు బతుకుదెరువు చూపించి, మీకు ఉద్యోగాలు ఇప్పించి, చదువులు చెప్పించి అన్నీ చేశారు మీకు తల్లిదండ్రులు. అన్నీ చేసినప్పుడు వాళ్ళని ఎట్లా వదిలిపెడతారండి అసలు? ఎలా వదిలిపెడతారు? అలా తీసుకెళ్ళి అలా వదిలిపెడతారని చాలామంది చూస్తున్నాను. కొంతమంది కషాయతనం తల్లుల్ని చంపేస్తున్నారు, తండ్రుల్ని చంపేస్తున్నారు, కషాయతనంతో నరికేస్తున్నారు, పొడిచేస్తున్నారు. అసలు ఏంటి, ఎంత ఘోరంగా చేస్తున్నారండి అసలు, ఎంత ఘోరంగా చేస్తున్నారు. అంత ఘోరంగా చేయగాకండి. అంత కషాయ రోగం ఎందుకు వస్తుందండి అసలు ఎవరికైనా? అంత కషాయ రోగం ఎందుకు వస్తుంది? మీరు వాళ్ళని కని పెంచినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఎంతో మీకు పోరాడి వాళ్ళు శక్తి అంతా మీకు దారపోస్తున్నారు. కష్టపడి మిమ్మల్ని పెంచి సాకి పెద్దవాళ్ళు చేసి మీకు కష్టం వచ్చిన నష్టం వచ్చిన వాళ్ళు భరాంచారు కదా, తల్లిదండ్రులు భరాంచారు. అసమంటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు అలా చేస్తారో అర్థం కావట్లేదు నాకు. మరి నాకు చదువు లేదండి, చదువు లేకపోతే నన్ను పెద్దగా చెప్పలేకపోతున్నాను ఏది కూడా. అది చదువు ఉంటే నేను మంచిగా చెప్పుదును. ఇంకా నాకు చదువు లేదు, ముందు చదువు లేదు, మరి మోటిదాన్నండి నేను. చదువు లేదు, ఏళ్ళు ముద్ర సంతకం కూడా చేయలేను నేను. ఎందుకంటే సంతకం కూడా నాకు రాదు. ఈ ఫోన్ కూడా కొంచెం నేర్పించారు, మా పిల్లలు నేర్పించారు కాబట్టి దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తున్నాను. అంతేగాని నాకు టచ్ ఫోన్ కూడా అంతకుముందు టచ్ ఫోన్ కూడా లేదు. మామూలు ఫోనే ఉండింది, చిన్న ఫోన్ ఉండింది. ఆ టచ్ ఫోన్ కూడా నా దగ్గర లేదు ఫస్ట్లో. తర్వాత మా పాప వాళ్ళు కొనిచ్చారు. ఇంకా ఆ ఫోను వాళ్ళే చూపించారు, ఇట్లా చేయి నేర్చుకొని. అట్లా చూసి నేర్చుకున్నాను. ఫోన్ నెంబర్ అంటావా, ఫోన్ నెంబరు కొన్ని నాకు నోటెడే. కొన్ని నెంబర్లు మటుకు చూసి గుర్తుపడతాను. కానీ చేయాలంటే ఎవరి నెంబర్ అయినా నేను రాసుకొని ఆడ పెట్టుకొని చేస్తూ ఉంటాను. ఒక నెంబర్ చేయాలని అక్కడ మళ్ళీ ఆడికి చేయండి, ఈ నెంబర్ చెప్పండి అని అడగను నేను. నాకు ఆ నెంబర్లు తెలుసు, ఆ నెంబర్లు చేసేస్తాను. నెంబర్లు రాసుకుంటా, ముందు ఫోన్లో వచ్చిన నెంబర్ రాసి పెట్టుకుంటా పక్కన. రాసి పెట్టేసుకొని ఆ ఫోను మళ్ళీ ఎవరికైనా చేయాలనుకుంటే ఆ నెంబర్ చేస్తూ ఉంటా. అట్లా కొన్ని నెంబర్ అయితే నోటెడ్ ఉంటాయి నాకు, కొన్ని నెంబర్లు నోటెడే. మా పాప నెంబర్లు నోటెడే, మా బాబుది నోటెడే, మా అక్కయ్య గారిది నోటెడే నెంబరు. కొన్ని నెంబర్లు నోటెడ్ ఉంటాయి, కొన్ని నాది నోటెడే, నాది ఆధార్ నెంబర్ నోటెడే, ఫోన్ నెంబర్ నోటెడే నాది. అది ఆధార్ నెంబర్ కూడా నోటెడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫోన్ వాడుతున్నప్పుడు 10 నెంబర్లు వాడుతున్నాం ఫోను. అలాగే ఆధార్ నెంబర్ కూడా మీరు నోటెడ్ చేసుకోండి. ఎందుకంటే గబుక్కుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆధార్ అడుగుతారు అనుకో, ఆధార్ లేదనుకో గబుక్కుని మీ దగ్గర, గబుక్కున మీకు వచ్చింటే ఆ నెంబర్ గబుక్కుని చెప్పచ్చు. అలాగా ఆ నెంబర్ కూడా నేర్చుకోండి. ఎవరైనా సరే వాళ్ళు రాకపోతే, కొంతమందికి రాకపోతే తెలియపోతే ఆ నెంబర్ కూడా నేర్చుకోండి. ఎన్ని నెంబర్లు ఉంటాయి? 12 నెంబర్లు ఉంటాయి. అది ఆధార్ నెంబర్ 12 నెంబర్లు ఉంటాయి. మా చెల్లి నెంబర్ అంటే 10 ఉంటాయి. అందుకని అది కూడా నేర్చుకోవాలి మనం. ఆధార్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సెల్ నెంబర్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఆధార్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏది వదిలేసి ఏది వెళ్ళిపోయినా ఫోన్ వాళ్ళట్లే ఎవరు కూడా. అలా ఫోన్ మీద అంత జ్ఞాపకం ఉన్నప్పుడు నెంబర్ల మీద కూడా జ్ఞాపకం ఉండాలి. అది ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని ఎవరికైనా చేయాలనుకున్నా గబుక్కున ఎవరైనా అడిగినా ఆధార్ నెంబర్ టక్కని చెప్పేటట్టు ఉండాలి. సరేనండి, అన్నీ చెప్తాను అనుకుంటానేమో. చూడండి, మా వీడియోస్ చూడండి, వినండి. కత్తి పెద్దవాళ్ళ మటుకి బాధ పెట్టకాకండి ఎవరు కూడా. ఎందుకంటే వాళ్ళ మనసు, వాళ్ళ హృదయం గాయపరచకాకండి ఎవరు కూడా. వాళ్ళు హృదయం గాయం పడిందంటే వాళ్ళు కుంగిపోతారు. ఎందుకంటే వాళ్ళు బిడ్డలను కానీ పెద్దవాళ్ళని చేసి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి, వాళ్ళకి మంచి చెబ్బరు చెప్పి వాళ్ళంతా భరాంచి, తల్లిదండ్రులు భరాంచితే బిడ్డలు లాస్ట్కి అలా చేస్తున్నారు. ఎవ్వరు కూడా అలా చేయగాకండి, ఎవరు అలా చేయగాకండి. ఎందుకంటే రేపు మీకు బిడ్డలు ఉంటారు కాబట్టి మీ బిడ్డలు మిమ్మల్ని బాధ పెట్టకూడదు రేపు. అది ఒక్కటి నేర్చుకోండి. ఏదైనా సరే మీరు ఎంత సంపాదించినా, కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా మీరు అదొక్కటి నేర్చుకోండి. ఇంకేం వద్దు. ఒక్కటిని ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకోండి. మాకు చెప్తుందా అంటారేమో, కొంతమంది తెలియక చేస్తూ ఉంటారు కాబట్టి కొంత తెలుసుకోమంటున్నా ఈ వీడియో చూసి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం బాధ పెట్టామనుకో, రేపు మన బిడ్డలు కూడా మనల్ని బాధ పెడతారు. అందుకే రేపు వచ్చి మీ బిడ్డలు కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ తల్లిదండ్రులు మీరు చక్కగా చూసుకోండి. మీకు కలిగిన వరకే పెట్టండి. వాళ్ళకి మిమ్మల్ని అడగరు, మీకు తినేదే పెట్టండి. వాళ్ళకి మీరు అన్నం తింటారు, అన్నం పెట్టండి. పచ్చడి తింటారా, పచ్చడి పెట్టండి. కారం వేసి తింటారా, కారమే పెట్టండి, తింటారు. వాళ్ళే మాసాలు చేపలు అన్నీ మిమ్మల్ని అడగరు. వాళ్ళు కడుపు నింపితే చాలు. మీరు ఏదో పిడికిడి అన్నం వాళ్ళకి పడేస్తే వాళ్ళు కడుపు నింపితే చాలు, వాళ్ళ టయానికి కొద్ది పడేస్తే చాలు.
అది ఎవరు తిట్టొద్దండి, నన్ను ఎవరు తిట్టుకోగాకండి, ఎవరు కూడా నన్ను ఏది కూడా అనకాకండి. ఏదన్నా నా కాడ తప్పులు జరుగుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. నేను అడ్రస్ అంతా ఫుల్గా చెబుతున్నాను. అడ్రస్ కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి భూసమ్మ సెంటర్ 17వ వార్డు. నా పేరు శాంతి అండి. శాంతి 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 మనశ్శాంతి ఉండదు, పేరు మడి శాంతి. ఏం శాంతో, మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు, సుఖం ఉండదు, రెస్ట్ ఉండదు. ఏది ఎందుకే శాంతి అని పేరు పెట్టుకునే వాళ్ళు చాలా బాధ పెడుతున్నారు. సరే 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 ఉంటానండి. మరి ఇంకా మా వీడియోలు చూడండి, మా వీడియోలు చూడండి, వినండి. మంచి మంచిగా ఇంకా నేను చేయాలని మీరు కొంచెం నన్ను, ఎందుకంటే సబ్స్క్రైబ్ లైకులు కొడతా ఉంటే నేను ఇంకా మంచి చేయగలను. ఇంకా నేను ఏంటంటే నాకు చదువు లేకపోయినా నాకు తెలిసిన వరకల్లా నేను చేస్తూ ఉంటాను. అది నచ్చితే చూడండి, మీకు నచ్చిందనుకో ఇంకా 10 మందికి, ఒక ఇద్దరికి, ముగ్గురికి పంపండి, చెప్పండి వాళ్ళకి, వాళ్ళు ఇంకొక ఇద్దరు పంపుతారు, అట్లా పంపండి. మా వీడియో అందరూ తెలుస్తూ ఉంటుంది. తాడేపల్లి కే శాంతి యూట్యూబ్లో కొట్టండి, మా వీడియోలు మొత్తం వస్తాయి. నేను అన్ని డీటెయిల్ చెప్తున్నాను. మరి కొంతమంది చెప్పరు ఇవన్నీ, నేను చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి అర్థం అవ్వాలి, కొంతమంది చదువులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కావాలి కదా. అందుకని నేను చెప్తూ ఉంటాను. ఒకటే మాట 2-3 సార్లు చెప్తూ ఉంటాను. ఎందుకు ఒకసారి చెప్పి వదిలేస్తారు కొంతమంది. అది కొంతమందికి ఒకసారి చెప్పలేరు, మళ్ళీ చెప్పలేదు, మళ్ళీ మనకు అర్థం కాలేదు అనుకుంటారు. అదే మాట నేను 2-3 సార్లు చెప్తూ ఉంటాను. ఒకసారి మర్చిపోయి 2సారి గుర్తుంటుందని. అది కూడా ఎవరికి చెప్తూ ఉంటాను నేను. మరి కొంతమంది చెప్తే అసలు అర్థమే కాదు, టక్కని చెప్పి అట్లా వదిలేస్తారు. కొన్ని వీడియోలు కూడా అలా తీసి అలా వదిలేస్తుంటారు. అసలు అర్థమే కదా ఆ వీడియోలు కూడా అర్థం కావు. ఏంటో మళ్ళీ దానికి అసలు చెప్పలేము, అలా చేస్తుంటున్నారు. పెట్టండి, వీడియోలు పెట్టండి, మంచిగా పెట్టండి, కాసేపు మాట్లాడండి, వినేవాళ్ళు వినాలి. ఎందుకంటే సినిమాకి వెళ్తే 2 గంటలు 3 గంటలు చూస్తారుగా హాల్లో కూర్చొని. మరి ఇది కూడా వినాలి, ఎందుకంటే ఒక భవిష్యత్తు గురించి, ఒక కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ మాటలు కూడా వినాలి. ఎవరు నన్ను చెడ్డగా అనుకోకండి, నన్ను ఎవరు కోప్పడగాకండి. నేనేమైనా తప్పులు ఏమైనా మాట్లాడితే మరి అడ్రస్ ఫుల్ చెప్తున్నాను కాబట్టి వచ్చి మీరు మాట్లాడచ్చు. ఇలా తప్పుగా మీరు చేస్తున్నారు, ఇలా పెడుతున్నారు వీడియోలు అని చెప్పి నన్నుతో మాట్లాడచ్చు. అదేదైనా తప్పు ఉంటే నేను ఆ వీడియోని పెట్టను, తీసేస్తాను. అదండి. సరే ఉంటానండి. నా పేరు శాంతి.